వెల్కమ్ టు JLTV7 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో మరో ఆధ్యాత్మిక ఆలయ సముదాయం కురుమల ఆరాధ దైవం కులదైవం శ్రీ 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 బీరప్ప స్వామి. ఈ ఆలయ సముదాయంలో శ్రీ 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 బీరప్ప స్వామి వారితో పాటు శ్రీ 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 బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కొండపోచమ్మ అమ్మవారు కొలువుదీరిన వేళ సామూహిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే కురుమల నిర్మించిన శ్రీ బీరప్ప స్వామి దేవాలయం చరిత్ర పుటల్లో చేరుతోందని చెప్పవచ్చు. ఇది వాస్తవం. రాష్ట్ర కురుమ సామాజిక వర్గానికి చెందిన భక్తి సంస్కృతి, ఐక్యత, సమాజ సేవ, భక్తి తపన మరింత బలపడుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలో కొండకల్ల గ్రామంలో స్థానిక కురుమ సంఘం నేతలు, సభ్యులు సంయుక్తంగా భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక శోభయమానంగా ఘట్టం నెలకొంది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ బీరప్ప స్వామి ఆలయ సముదాయాన్ని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న, మాజీ ఎమ్మెల్సీ ఏకే మల్లేశం కురుమ జాతికి అంకితం చేశారు. హైదరాబాద్ మహానగరానికి సమీపంలోనే ఉన్న ఈ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధ్యక్షుడు ఏకే మల్లేశం కురుమతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం, రాష్ట్ర నేతలు కొలుపుల నరసింహ, సేవెల్ల సంపత్, చిగుమల రాఘవేంద్ర, రాష్ట్ర యువత అధ్యక్షుడు తుమ్కుంట అరుణ్ కుమార్ తదితర ప్రముఖులు, స్థానిక కురుమ సంఘం నేతలు, సభ్యులు, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల కురుమల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో డోలు వాయిద్యాలతో జై కురుమ జై జై కురుమ నాదాలతో మారం రోగింది. ఇది ఒక ఎత్తైతే రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న, మాజీ ఎమ్మెల్సీ ఏకే మల్లేశం ఈ సందర్భంగా ప్రసంగం ఎంతో మరో ఎత్తు. హర్షధ్వానాల మధ్య ఏకే మల్లేశం అనేక విషయాలు వెల్లడించారు. ఈ బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఒక కళ్యాణోత్సవం ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి మన మోకిల భక్తులను ఉద్దేశించి కొండకల్ భక్తులను ఉద్దేశించి, కుల బాంధవులను ఉద్దేశించి మన పెద్దలు రెండు విషయాలు మాట్లాడతారని చెప్పి కొద్దిగా నిశ్శబ్దంగా వినాలని దయచేసి విజ్ఞప్తి. నడుపుతూ మన కురుమలకు ఒక ఆరాధ్య దైవం లెక్క కనిపించే దైవం లాంటి మన కురుమ రత్న ఏకే మల్లేశం గారు వారి అమూల్యమైన శబ్దాలు ఇస్తారని చెప్పి మనం చేస్తాం. ఈరోజు చాలా సంతోషం. కొండకల్ గ్రామంలో ఒక అద్భుతమైన, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, నేను యావత్ భారతదేశం తిరిగిన ఇటువంటి గుళ్ళు ఎక్కడ నిర్మించలే. ఈ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఒక ఐకమత్యంతో అక్కడ ఉన్న బీరప్ప గుడి రోడ్ల పోతే కూడా ఇక్కడ భూమి కొని ఈ విధమైన ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన నా కుల బాంధవులకు క్షణార్థి చేస్తూ, ఇక మా సంఘపరంగా వచ్చిన మన క్యామ మల్లేశ, మన నరసింహన్న, అరుణ్ కుమార్ యువత ప్రెసిడెంట్, సంపత్, రాఘవేందరు, ఇంకా సత్యము జడ్పీటీసీ చాలా మంది వచ్చిర్రు. వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న ప్రజానీకానికి, వచ్చిన కుల బంధువులకు, ఇక్కడ ఉన్న కొడకళ్ళలో ఉన్న కొండకల్లో ఉన్న కురుమల ఆత్మీయ బంధువులందరూ కూడా వచ్చేసిండ్రు కనుక వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇదే ఐకమత్యంతో మీరు ముందుకు పోవాలి. ఇక్కడ వచ్చి ఈ కురుమ యువతను చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. అందరూ కూడా ఒక పట్టుదలతోని ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక మీ అందరికీ ఒక్కటే మీకు మనవి చేసేది ఏంది, అన్ని విధాలుగా ఆర్థికంగా మనం ముందున్నాం, కానీ విద్యాపరంగా లేము. విద్యాపరంగా మీరు పిల్లల్ని తప్పకుండా చదివించవలసిందే. అప్పుడే రాజకీయ పరంగా మనం ఎదగగలుగుతాం. ఇవాళ ఇలా మన సర్పంచ్ ఉన్నాడు, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రేపు ఏ అవకాశం వచ్చినా విడవకూడదు, తప్పకుండా నిలబడాలి.
మా వంతుగా ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాము. ఇది మీరు ఇవాళ మాత్రం ఈ దేశంలో ఉన్న కురుమలకు, ఎందుకంటే నేను ఆల్ ఇండియా లెవెల్లో నేను పనిచేస్తున్నా కనుక, ప్రతి దగ్గర చూస్తున్నా కనుక, ఈ తెలంగాణను చూసే ప్రతి రాష్ట్రం వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ తెలంగాణలో ఉన్న కుర్మ సంఘ భవనము, తెలంగాణలో ఉన్న స్కూలు, ఇవాళ మనం కోకాపేటలో సంపాదించిన భూమి, ఇవన్నీ ఒక ఆదర్శంగా ఏ రాష్ట్రంలో లేదు, తెలంగాణలో ఉన్నది. మొట్టమొదటగా నేను కూడా గర్వపడేటోని. 20 ఏళ్ల క్రితం బీరప్ప గుడి ఒక 50 లక్షలు పెట్టి కట్టిన, నేను గర్వపడేటోని. కానీ ఇప్పుడు మీ ముందు మా గుడి దేనికి పనికిరాదు, అట్లా కట్టిండు బ్రహ్మాండంగా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. ఈ కొండకల్ గ్రామ కుర్మలు ఒక ఐకమత్యంతో కట్టిరు కనుక వారిని అభినందిస్తున్నా. మీకొక్కటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు ఎవరన్నా పేద విద్యార్థులు చదివించలేని పరిస్థితి ఉంటే మీరు తీసుకురండి, నేను హాస్టల్లో పెట్టిపిచ్చి చదివిస్తా. మొత్తం ఉన్నత విద్య చెప్పే వరకు సంఘం బాధ్యత తీసుకుంటది. వెనుకటి సంఘం లెక్క గరీబ్ సంఘం లేదు. ఇప్పుడు ఉన్నతమైన సంఘం ఉన్నది. ఎంత ఖర్చైనా భరించుకుంటాం, పిల్లల్ని చదివిస్తాం. మీకు చెప్పుడే కాదు, మీరు చదివిమని మీ మనుడే కాదు, మేము చదివిస్తాం, మేము బాధ్యత తీసుకుంటాం. మీరు తీసుకురండి. మీకు దగ్గరలో ఉన్నది హైదరాబాద్. మీరు హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద ఒక ఈ ఊరు కూడా రేపు హైదరాబాద్ లో కలిసిపోయేది కనుక దూరం లేదు. ఇప్పుడు మీకు ఒక మండల్ ప్రెసిడెంట్ గా మండల్ కమిటీ చేసుకున్నారు. యాక్టివిటీస్ లో పాల్గొనండి. ప్రతి విషయము మీ కొండకల్కు మీ అధ్యక్షుడు తప్పకుండా అన్ని చేరవేస్తాడు. మన వెంకటేశు వాళ్ళు ఈయన అందరూ, మణికొండ అధ్యక్షుడు కూడా వచ్చిండు, చాలా మంది వచ్చిర్రు. అటు నుండి పటాన్చేరు నుండి శ్రీశైలం వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. కమిటీలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములుగా ఉన్నారు కనుక మీరు కూడా కమిటీల భాగస్వాములుగా చేరండి. సంఘ సేవ చేయండి, కులం సేవ చేయండి. ఈ కులంలో పుట్టినందుకు ఇలా యజ్ఞమల్లేశం చేస్తున్నాడు. ఈ కులంలో పుట్టినందుకే ఈ కులానికి చేస్తున్నా. నేను 6 ఏళ్ళు కౌన్సిల్లో ఉన్నా, నా ఫండ్ ₹1 కూడా నేను వేరే కమ్యూనిటీకి ఇయ్యలే. మొత్తం ఫండ్ కుర్మోళ్ళకే ఇచ్చిన. భవనాలు కట్టిస్తున్నాం, అయితేనే ఉన్నాయి పని. కొన్నిట్ల దగ్గర కొన్ని జిల్లాలలో అయిపోయినాయి. ఆ విధంగా ఉన్నది. రేపు సంఘపరంగా కూడా మిమ్మల్ని ఆదుకుంటాం. కానీ కొండకల్లోళ్లకు అవసరం లేదు. మేము పోయి ఈ విషయం ఏంటన్నా చెప్పినామనుకో, 6 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా కట్టిరాయా అని నేను చెప్పిన